మీకందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 2-3 వచనాలు ఈరోజు ధ్యానం చేద్దాం. 2వ వచనము 3వ వచనం నేనే చదువుతాను, మీరు వినండి. వెంటనే నేను ఆత్మవశుడనైతిని, అదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను. ఆ సింహాసనమందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడై ఉండువాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పూరినవాడు, మరగతం వలె ప్రకాశించు ఇంద్రధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. దేవుడి వాక్యము దీవించుగాక. ప్రభునందు పిల్లరా, వాక్య ధ్యానం ముందు చిన్న ప్రార్థన. కరుణగల తండ్రి, పరిశుద్ధుల స్తోత్రములు. జూమ్ మీటింగ్లో కలుసుకోవడానికి మీరంతా కృప చూపినందుకై స్తోత్రములు. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. చదువుకున్న భాగాలు వివరించడం నాకు శక్తి లేదు, జ్ఞానం లేదు నాయన. మీ శిరోసాట్న మరుగుపరచండి. ఇదిగో నాయన, ఐరాల్లో ఉన్నటువంటి పాస్టర్ కుమార్ కొరకు ప్రార్థన చేయించున్నాం. కంటి చూపు లేక బాధపడుతున్నాడు. దర్శించి బాగు చేయండి, స్వస్థపరచండి. అలానే ఇక్కడ మా గ్రీన్ సిటీలో మందిర నిర్మాణం జరుగుతుంది, సహాయం చేయండి. అలాగే అనారోగ్యంగా ఉన్నవారిని మీరే దర్శించి బాగు చేయమని, స్వస్థపరచమని, ఈ రాత్రి మాతో మాట్లాడి మీరు మహిమ పొందమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బురధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు, ఇక్కడికి ఎక్కి రమ్ము అని, ఇక మీదట జరగవలసిన వాటిని కనపరిచేదను అని అన్ని పలుకుతున్న మాటలను మనం ధ్యానం చేశాం. ఈరోజు పిలువబడినటువంటి యోహాను పరలోకంలో కాలు పెట్టబోతున్నాడు. శరీరంతో కాదు, ఆత్మవశుడై, ఆత్మతో నింపబడినవాడు. నేను ఆత్మవశుడనై, వెంటనే నేను ఆత్మవశుడనైతిని. ఇదివరకే మనం ధ్యానం చేసినాము. రక్తమాంసములతో కూడినటువంటి ఈ శరీరము మూడవ ఆకాశం, తండ్రి ఉండేటువంటి స్థలం మూడవ ఆకాశం. మొదటి ఆకాశము, రెండవ ఆకాశము, మూడవ ఆకాశాన్ని గురించి మనం ధ్యానం చేశాం. మూడవ ఆకాశానికి ఈ రక్తమాంసములతో కూడినటువంటి శరీరము పనికిరాదు, అక్కడ నిలబడలేదు, అక్కడ తట్టుకోలేదు. అందుకని మార్పు చెందిన దేహములు అని అంటాడు ప్రభు. మహిమగల శరీరములు అంటాడు. దీన శరీరము మహిమగల శరీరముగా మార్చబడాలా, పరలోకానికి కొనుక్కోబడాలా, మూడవ ఆకాశానికి కొనుక్కోబడాలి. మహిమగల శరీరము, మార్పు పొందిన దేహము, అలాగనే మరి అక్షయమైన శరీరం, ఇవి వర్ణించబడుతున్నాయి. దీనికన్నా ప్రాముఖ్యమైనది ఆత్మతో కొనిపోబడుట. ఆత్మ కొనిపోబడుట. శరీరం ఇక్కడే ఉంది, ఆత్మ కొనిపోబడింది. ఈ ఆత్మ కొనిపోబడిన తర్వాత నేను ఆత్మవశుడనై ఉండగా, ఆత్మ ఈయన భూమి మీద ఉన్నాడు, ఆయన ఆత్మవశుడైనాడు. పరలోకానికి ఎక్కిరమ్మన్నాడు ప్రభు, వెళ్ళాడు. వెళ్ళి అక్కడ దృశ్యాన్ని చూస్తున్నాడు. చూడండి ఎంత గొప్ప విషయము. యోహాను చూడండి, ఇక్కడ 4వ అధ్యాయం 1వ వచనంలో నేను చూడగలిగినాడు అతను. అర్థమైందా? ఆత్మవశుడై చూడగా, ఆ తర్వాత నాతో మాట్లాడగా విన్నాడు. ఆత్మ ద్వారా ఆత్మవశుడైనటువంటి యోహాను చూడగలుగుతున్నాడు, వినగలుగుతున్నాడు. శరీరం లేదు మళ్ళా. ఆ తర్వాత మరొక చోట మనం చూసినట్లయితే ఆయన ఏడ్చెను అని ఉంది కదా, ఏడ్చెను అని కూడా ఉంది. ఎక్కడ ఉంది? 5వ అధ్యాయంలో ఉంది. 5వ అధ్యాయంలో ఉంది. 5వ అధ్యాయం 4వ వచనంలో, యువకుడైన వాడెవడను కనపడింది, నేను బహుగా ఏడ్చుచుండగా, ఏడుపు ఉంది. ఆ తర్వాత అనుభవాలన్నిటిని కూడా పంచుకుంటున్నాడు. కాబట్టి చూడగలుగుతున్నాడు, వినగలుగుతున్నాడు, ఏడవగలుగుతున్నాడు, అక్కడ ఉన్న పరిస్థితులను అనుభవించగలుగుతున్నాడు. ఈజ్ మోటివేటింగ్ బై ద సర్కమ్స్టాన్సెస్. అక్కడ ఉన్నటువంటి
వాటితో కూడా ఆయన కదిలించబడుతున్నాడు. అయ్యా వినపడుతుందా? రైట్, కదిలించబడుతూ ఉన్నాడు. కాబట్టి వెంటనే నేను ఆత్మవశుడనైతిని. ప్రభువు పిలిచాడు, అతడు ఆత్మవశుడైపోయినాడు. శరీరం కాదు, ఆత్మతో నింపబడినాడు. ఆత్మ సంచారము చేయుచున్నాడు. ఆత్మ సంచారం చేస్తుంది. ఆత్మ పరలోకానికి కొనిపోబడింది. ఈ సన్నివేశాలను మనము చూసినట్లయితే యెహెజ్కేలు గ్రంథంలో చూడండి ఒక మాట. యెహెజ్కేలు గ్రంథంలో యెహెజ్కేలు కూడా ఆత్మవశుడై ఉన్నాడు. యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయము 24వ వచనం. తరువాత ఆత్మ నన్ను ఎత్తి నేను దైవాత్మవశుడను కాగా దర్శనంలోనైనట్టు కల్దీయుల దేశమందు చెరలో ఉన్న వారి యొద్దకు నన్ను దింపెను. ఆత్మవశుడనై ఉండగా ఆత్మ నన్ను ఎత్తి దైవాత్మ వశుడను కాగా కల్దీయుల దేశంలో చెరలో ఉన్న వారి యొద్దకు నన్ను దింపెను. ఆత్మ ఎక్కడికైనా సంచారం చేస్తుంది. ఆత్మ సంచారం చూడండి. భూమి మీదనే ఇవి జరుగుతూ ఉన్నాయి అక్కడ. ఏది యెహెజ్కేలు గురించి. అలానే మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో ఏలియాల గురించి కూడా ఇదే మాట మాట్లాడతారు. ఏలియా ఆహాబుకు చెప్పమని ఒక మాట చెప్పినప్పుడు అప్పుడు అక్కడ ఉన్నటువంటి అతను ఉపధ్యాన ఎవరో అంటాడు ఏమని, 18వ అధ్యాయము 12వ వచనం. అయితే నేను నీ యొద్ద నుండి పో క్షరమందు యెహోవా ఆత్మ నాకు తెలియని స్థలమునకు నిన్ను కొంచుపోవును. అప్పుడు నేను పోయి అహాబుకు వర్తమానం తెలియజెప్పిన తర్వాత నీవు అతని కనబడిన పక్షమందు అతను నన్ను చంపివేయును. ఉపధ్యాయుడు చెప్తున్నాడు, నువ్వు వెళ్ళి చెప్పు 3.5 సంవత్సరం వర్షం పడదు, కరువు వస్తుందని చెప్పు అని చెప్తున్నాడు. నేను చెప్పడానికి నేను ధైర్యం చాలదు నాకు అని అంటాడు. ఎందుకయ్యా అంటే, నేను ఆడు వెళ్ళి ఎక్కడ ఉన్నాడు ఆహాబు అడుగుతాడు, ఏలియా ఎక్కడ ఉన్నాడు, పలాని చోట ఉన్నాడని నేను చెప్పాను అనుకో, ఆయన వచ్చి చూసేటప్పుడు నువ్వు ఇక్కడ ఉండవు. ఆత్మవశుడైపోయిన వాడు మరొక స్థలంలో కనపడతాడు. ఇది పెద్ద సమస్య. ప్రియులారా, శరీరం వేరు, ఆత్మ వేరు. ఆత్మ శరీరములు కలిగిన వాడు భూమి మీద మనిషిగా ఉంటాడు. అయితే పరలోకానికి ఈ శరీరం పనికిరాదు, కానీ ఆత్మ సంచారము చేయొచ్చు. ఆత్మ సంచారము జరుగుతుంది. అయితే భూమి మీదనే వీరు ఆత్మ శరీరం కూడా సంచారం చేసినట్లుగా ఏలియా విషయంలో మనం చూస్తాం. యెహెజ్కేలు విషయంలో కూడా మనం చూస్తాం. అలానే చూడండి, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో కూడా 17:3 అప్పుడు అతడు ఆత్మవశుడైన నన్ను అరణ్యమున కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలను 10 కొమ్ములను గల ఎర్రని మృగం మీద కూర్చున్న ఒక స్త్రీని నేను చూచితిని. ఆత్మవశుడనై నన్ను అరణ్యమున కొనిపోగా. ఆత్మవశుడు అయ్యా. అలాగే చూడండి 21వ అధ్యాయం ప్రకటన 21:10 ఆత్మవశుడై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీద కొనిపోయి యెరూషలేమును పరిశుద్ధ పట్టణము దేవుని మహిమగలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపాను. ఇది భూమి మీద జరిగేది, అవునా? మరి ఆ యొక్క పరలోకము నుండి దేవుని పరిశుద్ధ పట్టణము దిగి వస్తుంది. ఆ దృశ్యాన్ని ఆత్మవశుడై యోహాను ఒక పర్వతం మీద నిలబడి చూస్తున్నాడు. ప్రియులారా, ఆత్మకార్యములు ఏమని వివరించగలము? ఎంత మనోహరం, ఎంత అద్భుతం. ఆత్మ సంచారము చేసినారు. పౌలు కూడా అంతే కదా, 3వ ఆకాశానికి పోయి నీకు వచ్చేసాడు. అనోకు కొనిపోబడ్డాడు, ఏలియా కొనిపోబడ్డాడు. ఏలియా మోషేలు వాళ్ళిద్దరూ మళ్ళా రూపాంతర కొండ మీదకి వచ్చారు. ఆత్మవశుడు. ఇదంతా ఆత్మకార్యాలు, మన ఊహకు మించినవి. ఏ మనుషుడు ఊహించలేడు, ఏ మనుషుడు దాన్ని ధ్యానించడం కూడా కష్టమే. ఆత్మకార్యములు ఆత్మ ద్వారా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రియులారా, ఇవన్నీ ఆత్మకార్యములు. ప్రస్తుతము మన మధ్య పరిశుద్ధాత్మ ఉన్నాడు, అవునా? ప్రస్తుతం మన మధ్య ఎవరు ఉన్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. కాబట్టి ఈ పరిశుద్ధాత్ముడు ఇప్పుడు మనకు ఆత్మ సంచారం జరుగుతూ ఉంది మన మధ్య. మనందరి హృదయాలను కదిలించేవాడు పరిశుద్ధాత్ముడు.
మనల్ని నడిపించేవాడు పరిశుద్ధాత్ముడు. పాపముల గురించి ఒప్పుకోలు చేసేవాడు పరిశుద్ధాత్ముడు. రక్షణ గురించి వివరించేవాడు పరిశుద్ధాత్ముడు. రక్షణ కార్యం జరిగించేవాడు పరిశుద్ధాత్ముడు. విశ్వాసయాత్రలో చేయబట్టి నడిపించేవాడు పరిశుద్ధాత్ముడు. ఎక్కడా కనపడాడు, అయితే మన మధ్య ఉన్నాడు. అయితే ఈ పరిశుద్ధాత్ముడు అయ్యా పునరుద్ధానములో సంఘం ఎత్తబడుతుంది. అవునా? మొదటి దశలో రాసిన పత్రికలో మనం తెలుసున్నాం కదా. మొదటి దశలో రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఆర్భాటముతో కడబూర శబ్దంతో పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును, ప్రభునందు మృతులైన మృతులు మొదట లేతురు, ఆ మీద సజీవులమై నిలిచి ఉండు మనము కూడా మార్పు చెందిన దేహములతో కూడా ప్రభుతో కొనిపోబడతాము. సంఘం కొనిపోబడింది. అవునా? విశ్వాసులు కొనిపోబడినారు. ఇక పరిశుద్ధాత్ముడు ఉంటాడా? ఉండడా? భూమి మీద ఉండడు. పరిశుద్ధాత్మని పని అయిపోయింది. సంఘం ఎప్పుడైతే లేదో సంఘముతో కూడా పరిశుద్ధాత్ముడు కొనిపోబడ్డాడు. సంఘం కొరకే పరిశుద్ధాత్ముడు పంపబడ్డాడు. కాబట్టి పునరుద్ధానంలో సంఘముతో కూడా కొనిపోబడతాడు. కొనిపోబడినప్పుడు ఎలా కొనిపోబడినాడు అనేది ఎలా తెలుస్తుంది? అవి తెలుసా? మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు. అయ్యా క్షమించండి, 2వ తెస్సలోనికి పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు. కాగా వాడు తన స్వకాలమందు బయలుపరచబడవలనని వానిని అడ్డగించున్నది ఏదో అది మీరెరుగుదురు. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది కానీ ఇది వరకు అడ్డగించున్న వాడు మధ్య నుండి తీసివేయబడు పర్యంతము అడ్డగించును. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. అయ్యా ఇప్పుడు ఒకటి అడ్డగిస్తూ ఉంది. సాతాను కార్యములను అడ్డగించే శక్తి ఒకటి ఉంది. అదే పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్మ అడ్డగించున్నది ఏదో అది మీరు ఎరుగుదురు. పరిశుద్ధాత్మే అది. ధర్మ విరోధ సంబంధమైన మర్మం ఇప్పటికే క్రియ చేయుచున్నది కానీ, అంటే సాతాను కార్యాలు జరుగుతున్నాయి కానీ ఇది వరకు అడ్డగించుచున్న వాడు మధ్య నుండి తీసివేయబడు పర్యంతమే అడ్డగించును. అంటే పరిశుద్ధాత్ముడు ఈ భూమి మీద ఉన్నంతకాలమే ఈ ధర్మ విరోధిని అడ్డగిస్తాడు, సాతానుని అడ్డగిస్తాడు. ఒక్కసారి పరిశుద్ధాత్ముడు సంఘముతో కూడా పైకెత్తబడిన తర్వాత, కొనిపోబడిన తర్వాత ఇక భూమి మీద ధర్మ విరోధిని అడ్డగించేవాడు, సాతానుని అడ్డగించేవాడు ఎవడు లేడు. అర్థమైందా? ఇది 7 ఏళ్ల శ్రమల కాలంలో ప్రారంభంలో జరుగుతుంది. సంఘం ఎత్తబడుతుంది, పరిశుద్ధాత్మ కొనిపోబడుతుంది, ధర్మ విరోధి బయలుపరచబడతాడు. 7 ఏళ్ల శ్రమల కాలం భూమి మీద మొదలవుతుంది. సంఘము పరలోకానికి ఎత్తబడుతుంది. ఆత్మ మనకు తెలియకుండానే ఆత్మ మనల్ని నడిపిస్తుంది, ధర్మ విరోధిని కూడా ఆపుతుంది. అర్థమైందా? సంఘము ఎత్తబడిన తర్వాత పరిశుద్ధాత్మ కొనిపోబడుతుంది, ధర్మ విరోధి బయలుపరచబడతాడు భూమి మీద. వాడు చేసే బీభత్స కార్యములు 7 ఏళ్ల శ్రమల కాలంలో అంతులేనటువంటివి. అంతులేని కార్యములను వాడికి సమయం కొద్దిగా ఉన్నందువలన బహుఘోరముగా వాడు విజృంభిస్తాడు. అర్థమైందా? అది. ఇప్పుడు రండి, ఆత్మ. అవునా? ఆత్మను గురించి మనం ఆలోచన చేశాం. 4వ అధ్యాయం. వెంటనే నేను ఆత్మవశుడునైతేనే అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. సింహాసనము. ఇప్పుడు ధ్యానం సింహాసనం. 4వ అధ్యాయంలో 14 సార్లు ఉంది సింహాసనము సింహాసనము సింహాసనం అని. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో 14 సార్లు ఉంది. ప్రకటన గ్రంథంలో 46 సార్లు ఉంది సింహాసనము అని. కొత్త నిబంధనలో 61 సార్లు ఉంది సింహాసనము. సింహాసనము దేనికి సాదృశ్యం? నంబర్ 1
సింహాసనము రాజరికానికి సాదృశ్యం. నంబర్ 2 పరిపాలనకు సాదృశ్యం. నంబర్ 3 తీర్పుకు సాదృశ్యం. అవునా? సింహాసనం మీద కూర్చుండే తీర్పులు జరుగుతాయి. ఇక్కడ 4వ అధ్యాయంలో సంఘం ఎత్తబడింది. అర్థమైందా బాబు? సంఘం లేదు భూమి మీద. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో భూమి మీద సంఘము లేదు. సంఘము ఎత్తబడింది, సింహాసనం వేయబడింది. ఆ సింహాసనం మీద ఒక ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఈ సింహాసనము ఇది తీర్పుల సింహాసనము. ఇక్కడ కూర్చొని దేవుడు తీర్పు తీరుస్తాడు. ఇది తీర్పుల సింహాసనం. 7 ఏళ్ల శ్రమల కాలములో తీర్పులు తీర్చుటకు వేయబడిన సింహాసనమే ఈ సింహాసనం. ఈ 4వ అధ్యాయము నుండి 19వ అధ్యాయము 11వ వచనం వరకు అన్నీ తీర్పులే భూమి మీద. పరలోకములో ఆయన తీర్పు తీరుస్తున్నాడు, భూమి మీద అమలు జరగబడుతున్నాయి. తీర్పులు, దేవుని యొక్క ఉగ్రత భూమి మీద కుమ్మరించబడుతుంది. 7 ఏళ్ల శ్రమల కాలములో సింహాసనం మీద ఆసీనుడై దేవుడే తీర్పు తీర్చేవాడుగా ఉన్నాడు. అర్థమైందా బాబు? ఇప్పుడు రండి. సింహాసనము వేయబడి ఉండెను, ఆ సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆ సింహాసనం మీద ఒకడు ఆసీనుడై ఉండెను. ఎవడు ఆసీనుడై ఉన్నాడు అంటే తండ్రి అయిన దేవుడు. దానికి నిదర్శనం 5వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం. 5వ అధ్యాయములో ఈ తండ్రి అనే మాట మనకు దొరుకుతుంది. ఎక్కడయ్యా? 6వ వచనంలోనా 7వ వచనంలోనా? ఎక్కడ దొరుకుతుంది? మనకిక్కడ ఈ 5వ అధ్యాయంలో దొరుకుతుంది. లోపట వెలుపట వ్రాయత కలిగిన 7 ముద్రలు, ఒక గ్రంథము సింహాసనముందు ఆసీనుడై ఉండు అని కుడి చేతిన చూసి, మరియు దాని ముద్రలు తీసి గ్రంథం ఇప్పుడు యోగుడైన బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూసింది. అయితే పరలోకమందు కానీ భూమి మీద కానీ గ్రంథం ఇప్పుడుకైనా చూచుటకైనా ఎవరికి శక్తి లేకపోయినా గ్రంథం ఇప్పుడు చూచుట నేను ఏడ్చుచుండగా ఆ పెద్దల్లో ఒకడు 7వ ఇదిగో దావీదు చిగురైన యూదా గోత్రపు సింహం 7 ముద్రలు తీసి ఆ గ్రంథం ఇప్పుడు జయం పొందిన నాతో చెప్పాను. తండ్రి చేతిలో గ్రంథం ఉంది. గ్రంథమేనా? గ్రంథం ఉంది. దాన్ని విప్పుటకు యోగ్యుడెవరు? యూదా గోత్రపు సింహము, దావీదు చిగురు, యేసు ప్రభు. కాబట్టి సింహం మీద కూర్చున్నది ఎవరు? సింహాసనం మీద కూర్చున్నది ఎవరు? తండ్రి అయిన దేవుడు. అర్థమైందా బాబు? తండ్రి అయిన దేవుడు సింహాసనం మీద కూర్చున్నటువంటి వాడు తండ్రి అయిన దేవుడు. ఈ దేవుని గురించి మనం ఆ తండ్రి అయిన దేవుని గురించి 2 మాటలు చదువుకుందాం. ఎలాంటి వాడు ఏంటి అనేది. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 12వ వచనం. 4:12. యెహోవా ఆ అగ్ని మధ్య నుండి మీతో మాటలాడెను. మాటల ధ్వని మీరు వింటిరి కానీ ఏ స్వరూపమును మీరు చూడలేదు. స్వరము మాత్రమే వింటిరి. స్వరూపము లేనటువంటి వాడు తండ్రి. ఈ స్వరూపమని మనం ఎక్కడా లేదు. అందుకనే మనకి ఎక్కడ తండ్రి స్వరూపము ప్రకటన గ్రంథంలో కూడా కనపడలే. ఒకడు మాత్రం ఉన్నాడు కానీ ఆయన తండ్రి అని చెప్పడానికి నిదర్శనం ఆయన స్వరూపము లేదు. అర్థమైందా? ఏ స్వరూపము లేనటువంటి వాడు తండ్రి. అందుకనే ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయంలో 5:8 అంటాడు. అవునా? పైనున్న ఆకాశం అందే కానీ కిందన్న భూమి అందే కానీ భూమి కింద ఉన్న నీళ్ళ అందే కానీ యుండు ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనను మీరు చేసుకోకూడదు. దేర్ ఈజ్ నో ఇమేజ్ ఫర్ గాడ్. స్వరూపములో చేసుకొనకూడదు. ఆయన అదృశ్య స్వరూపి, అనంత శక్తిమంతుడు, మనుషుల పోలికగా ఉన్నవాడు కానీ ఆయన ముఖ స్వరూపమును ఎవరూ చూడలేదు. అర్థమైందా ఇక్కడ? రైట్.
ఇంకొక విషయం చెప్తాను ఇక్కడ. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో తండ్రిని గురించి అక్కడ చాలా చక్కగా వివరించబడింది. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6:16 ఆయన మాత్రమే సమీపింపరాని తేజస్సులో వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయన చూడలేదు, ఎవడును చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావం కలిగి ఉండును గాక. ఆమేన్. ఈయనే తండ్రి అయిన దేవుడు దురవగాహన తేజస్సులో వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. చూడలేడు, చూడనేరడు, చేతకాదు. ఏ మనుషులు కూడా చూడలేడు. ఒకడు సింహాసనం మీద ఆసీనుడై ఉన్న ఒకడు, ఆయన ఎవరో కాదు, తండ్రి అయిన దేవుడు. అందుకనే 14:9 యోహాను సువార్తలో అంటాడు, ఫిలిప్ అంటాడు, మాకు తండ్రిని కనపరచము, అదే మాకు చాలు. అంటే నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్లే. తండ్రిని చూడలేము కనుక తండ్రియే మానవాకారమును దాల్చి క్రీస్తుగా వచ్చాడు. క్రీస్తును చూసిన వాడు తండ్రిని చూసినట్లే. తండ్రి యొక్క అంశము కుమారుల్లో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు రండి 4వ అధ్యాయం 3వ వచనానికి. ఆసీనుడై ఉండువాడు దృష్టికి అంటే మనం చూస్తూ ఉంటే ఆయన ఎలా ఉన్నాడంటే, ఈ 3వ వచనములో ఆయన వర్ణిస్తూ ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు ఎలా ఉన్నాడో వర్ణన, తండ్రి అయిన దేవుని యొక్క వర్ణన ఎలా ఉన్నాడు. సూర్యకాంత పద్మరాగములను పూరినవాడు, మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. ఇక్కడ 3 మాటలు ఉన్నాయి. సూర్యకాంతము, పద్మరాగము, మరకతము. 4వది ఇంద్రధనస్సు. ఇంద్రధనస్సు ఏమో సింహాసనాన్ని ఆవరించి ఉన్నది. అయితే తండ్రి అని పోలికను చూసినట్లయితే ఇక్కడ ఒకటి సూర్యకాంతము, 2వది పద్మరాగము పోలినవాడు. తండ్రి అయిన పోలికలను, ఆ పోలిక ఈ రత్నాలతో పోలుస్తున్నాడు. రత్నాలు ఇవి అయ్యా, పద్మరాగము, సూర్యకాంతము అనేటువంటివి ఇవి రత్నాలు. మరకతము వలె ఇంద్రధనస్సు అంటాడు. మరకతము కూడా ప్రభుకే ఆపాదించవచ్చు. ఈ 3 రంగులు, ఈ 3 రత్నాలు ప్రభు పోలికగా చెప్పబడుతున్నాయి. ఇప్పుడు చూడండి, మొదటిది మనం చూద్దాం. సూర్యకాంతము. తండ్రి అయిన దేవుడు సూర్యకాంతమును పోలినటువంటి వాడు. అది ఎలా ఉందంట? అది దగదగా మెరయు, ఆ మాట ఉంది ఆడ, ప్రకాశించుచున్నా అని మనం చూస్తున్నాం. దగదగా మెరిసేటువంటి ఘనమైనటువంటి వాడుగా ఉన్నాడు. ఈ సూర్యకాంతము మెరుపులతో, దగదగా మెరుపులతో కూడినటువంటి ఇది ఒక రత్నం. చూడండి, ఈ రత్నాన్ని గురించి మనం ఇదివరకు ధ్యానం చేశాం. నిర్గమకాండం 28వ అధ్యాయములో ప్రధాన యాజకుడి యొక్క ఏఫోదు పతకములో 12 రత్నాలు ఉన్నాయి. 12 గోత్రీకులకు 12 రత్నాలు. ఆ రత్నాలలో ప్రాముఖ్యమైనది ఈ సూర్యకాంతం. చూసుకోండి, నిర్గమకాండం 23వ అధ్యాయం 19వ వచనం. 23:19 28:19 సోదరుడా, 28వ అధ్యాయము 19. అయ్యా 17 నుంచి కూడా తెలుసు. 4 పథకంలో దానిలో 4 పంక్తుల రత్నములుండునట్లు రత్నములో జవలను చేయవలను. మాణిక్య గోమేదిక మరకతము గల పంక్తి మొదటిది. ఇక్కడ మరకతం అనే మాట వచ్చింది బాబు, మరకతం. ఆ తర్వాత 18వ వచనంలో పద్మరాగం అనే రత్నం వచ్చింది. నీల సూర్యకాంతము గల పంక్తి 2వది. సూర్యకాంతము, ఇవన్నీ రత్నాలు. 17వ వచనంలో ఉంది, రత్నములు ఉండునట్లు రత్నములు, ఇవి రత్నాలు.
తండ్రి అయిన దేవుడు ప్రధాన యాజకుని రొమ్ములో ఉన్నటువంటి పద్మరాగము, సూర్యకాంతము, మరకతము అనేటువంటి రత్నముల యొక్క మేలి కలయికతో ఉన్నటువంటి వాడు. ఈ రత్నాల గురించి ఇంకా 2 మాటలు చెప్తాను. యెషయా గ్రంథం, యెరూషలేము యొక్క పట్టణాన్ని గురించి కూడా ఈ పోలికలు, ఈ రత్నాల పోలిక ఉంది. 54వ అధ్యాయం, యెషయా గ్రంథం 54:11. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీ నీలాంజనములతో నీ కట్టడములను కట్టుదును, నీలములతో నీ పునాదులు వేయుదును, మాణిక్యమనులతో నీ కోట గుమ్మములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీ సరిహద్దులను ఏర్పరచుదును. యెరూషలేము యొక్క నిర్మాణాన్ని గురించి అనా మరి రత్నములతో పోలుస్తున్నట్టుగా మనం చూస్తాం. అలాగనే చూడండి యెహెజ్కేలు గ్రంథంలో కూడా, యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 28వ అధ్యాయం 13వ వచనం. లూసిఫర్ గురించి కూడా చెప్పబడుతుంది. లూసిఫర్ యొక్క అలంకరణ ఇది ఇంకా పడిపోలే. అప్పటికి ఇంకా ప్రధాన దూతగా గాన ప్రతిగానములతో దేవుని స్తుతించేటువంటి లూసిఫర్ యొక్క అలంకరణ గురించి తెలుపుతూ ఆ అలంకరణలో ఉన్నటువంటి రత్నాలు ఇవి. 13వ వచనం, దేవుని తోటయగు ఏదేనులోనున్నట్టు నీవు ఉన్నావు, మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమని, రక్తవర్ణపు రాయి, సులీమాను రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారంతో నీవు అలంకరింపబడి ఉన్నావు. లూసిఫర్ అలంకరణ పడిపోకముందు, సాతానుగా మారకముందు ఆయన అలంకరణలో ఈ రత్నాలు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సోదరుడా, అమూల్యమైన రత్నాలు ఇవి, మామూలువి కాదు. అవునా? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం, నూతన యెరూషలేము పట్టణం యొక్క పునాదుల్లో కూడా ఈ రత్నాలు ఉన్నాయి. అయ్యా, నూతన యెరూషలేము పరిశుద్ధ పట్టణము యొక్క పునాదుల్లో 21:10, ఆత్మవశుడనై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీద కొనిపోయి యెరూషలేమును పరిశుద్ధ పట్టణము దేవి మహిమగలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను. దాని అందరి వెలుగు దగదగ మెరయు సూర్యకాంతము వంటి అమూల్య రత్నమును పోలి ఉన్నది. సూర్యకాంతము, దగదగ మెరయు సూర్యకాంతము. ఆ మాట గుర్తుంచుకోండి. ఆ తర్వాత 19వ వచనం కూడా చూడండి, పేజీ తిప్పి. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను. మొదటిది సూర్యకాంతపు రాయి, 2వది నీలము, 3వది యమునా రాయి, 4వది పచ్చ, 5వది వైడూర్యము, 6వది కెంపు, 7వది సువర్ణరత్నము, 8వది గోమేధికము, 9వది పుష్యరాగము, 10వది సువర్ణ సునీయము, 11వది పద్మరాగము, 12వది సుగంధము. ఇందులో పద్మరాగం ఉంది, సూర్యకాంతము ఉంది, అలాగనే మరకతం కూడా ఉన్నాయి. ఇవి దేవుని యొక్క మహిమను చూపించేటివి. ఆయన మహిమను ఈ 3 రకాల రాళ్లలో చూపించబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. వీళ్ళారా, ఇక్కడ సూర్యకాంతము అనే రాయిని మనం చూస్తున్నాం. సూర్యకాంతము ప్రకాశించుచున్న, అవునా? సూర్యకాంతము ఇందాక మనం చదువుకున్నాం, ప్రకాశించుచున్న సూర్యకాంతము అని. ప్రకాశము అంటే వెలుగు. వెలుగు ఉన్న దగ్గర చీకటి ఉండదు. వెలుగు ఉన్న దగ్గర చీకటి ఉండదు అనగా తండ్రి అయిన దేవునిలో చీకటి లేనటువంటి వాడు. ఆయన వెలుగై ఉన్నవాడు, నిరంతరము వెలుగుతున్నటువంటి వాడు. ఆయనలో చీకటి ఎంత మాత్రము లేదు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో ఆయన వెలుగులో నడుచుతున్న ప్రకారం మనము కూడా వెలుగులో నడిచిన ఎడల అన్యోన్య సహవాసం గల వారమై అని అంటాడు. ఎవరు? ఆయన వెలుగు. మన తండ్రి అయిన దేవుడే వెలుగు. ఆయన వెలుగులో ఉన్నాడు. ఆ వెలుగులో చీకటి ఉండదు. వెలుగు పరిశుద్ధతకు సాదృశ్యం. వెలుగు
పరిశుద్ధతకు సాదృశ్యం. మచ్చలేని జీవితం, మచ్చలేనటువంటి వాడు, పాపము లేనటువంటి వాడు. అందుకని ఆయన గురించి 4వ అధ్యాయము, ఇక్కడే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనంలో, ఈ 4 జీవుల్లో ప్రతి జీవియు 6 రెక్కలు ఉండెను, అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక దేవారాత్మములు చెప్పుచుండెను. వెలుగుమయమైన ప్రకాశించుతున్నవాడు, దగదగ మెరయువాడు, సూర్యకాంతమును పోలినటువంటి వాడు, సూర్యుని కన్నా తేజస్సు కలిగినటువంటి వాడు, ఆయన నిరంతరము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. దేవుని యొక్క పరిశుద్ధత సూర్యకాంత రాయి మనకు తెలుపుతూ ఉంది. అందుకనే పేతురు రాసిన మొదటి పత్రిక 1:14 మనకందరికీ చెప్తున్నాడు, ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండుడి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4:3 మీరు పరిశుద్ధులగుటకే మీరు పిలువబడితిరి. మీరు పరిశుద్ధులగుటకే పిలువబడుతుంది. కాబట్టి పరిశుద్ధత దేవుడు కోరుకుంటున్నాడు. మనం పరిశుద్ధులుగా ఉండాలనేది దేవుని యొక్క చిత్తం. ఆయనలో చీకటి లేదు, పాపము లేదు, డాగు లేదు, మచ్చ లేదు. సూర్యకాంతము వలె వెలుగొందుతున్నటువంటి వాడు. ఇక 2వ విషయానికి వస్తే, పద్మరాగము పోలినటువంటి వాడు తండ్రి అయిన దేవుడు. పద్మరాగము అనగా ఎర్రని రంగుగల రాయి, రత్నం, ఎర్రని రంగుగల రత్నం, ఎరుపు. పద్మరాగము ఎరుపు, పద్మరాగము ఎరుపు రంగు గల రత్నము. ఎరుపు రంగు దేవుని యొక్క ఉగ్రతకు, ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడని చెప్పుటకు, దేవుని యొక్క తీర్పుకు సాదృశ్యంగా ఉంది. అర్థమైందా బాబు? దేవుని యొక్క ఉగ్రత, ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడని తెలపడానికి, అంతేకాదు దేవుని యొక్క తీర్పుకు సూచన. ఏ మచ్చలేని వాడు, పరిశుద్ధుడైన వాడు, పద్మరాగమును పోలినటువంటి వాడై ఉండి ఈ లోకమునకు తీర్పు తీర్చడానికి ఆయన ఒక్కడే యోగ్యుడు. చూడండి, ఆ తీర్పును గురించి మాట్లాడదాం. యోబు గ్రంథంలో 29వ అధ్యాయం, యోబు గ్రంథం 29వ అధ్యాయం 14. నేను నీతిని వస్త్రముగా ధరించుకుని ఉంటిని గనక అది నన్ను ధరించెను. నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగాయు ఆయను. న్యాయ ప్రవర్తన, వస్త్రము, పాగా ఆయను అని తన గురించి తాను యోబు చెప్పుకుంటున్నాడు. నిజమైన న్యాయ ప్రవర్తన, న్యాయమును ధరించినటువంటి వాడు తండ్రి అయిన దేవుడు. అర్థమైందా బాబు? న్యాయమనే వస్త్రమును ధరించి ఉన్నటువంటి వాడు, పద్మరాగమును పోలినటువంటి వాడు తండ్రి అయిన దేవుడు. తీర్పు తీర్చుటకు యోగ్యుడు, అర్హుడు. ఆయనకు అసాధ్యమైన కార్యాలు లేవు. ఎందుకనగా ఆయన పాపము లేనివాడు, పాపమును శిక్షించగలవాడు, పాపిని శిక్షించగల అధికారము కలిగినటువంటి వాడు. మీకా గ్రంథంలో కూడా చూడండి, 6వ అధ్యాయం 6వ వచనం. మీకా గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనం. ఇక్కడ కూడా దేవుని గురించి, ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతైన దేవుని సన్నిధికి నమస్కారము చేతును, దహన బలులను 7 దూడలను అర్పించి దర్శింతునా, వేల కొలది పొట్టేలను, వేలాది నదులంత విస్తారమైన తలమును ఆయన సంతోషం కలగజేయునా, నా అతిక్రమముకై నా జ్యేష్ఠపుత్రుని నేను ఎత్తునా, నా పాప పరిహారంకై నా గర్భఫలము నేను ఎత్తునా. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. 8వ వచనం. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరము చూపగోరుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా దేవుడు నిన్ను అడుగుతున్నాడు. ఎందుకనగా దేవుడు కనికరము గలవాడు, న్యాయవంతుడు,
దీనులను ఆదరించే దేవుడు. ఆయన న్యాయవంతుడు. ఆయన తీర్పులు న్యాయము. పద్మరాగము బోలినటువంటి వాడు, తీర్పు తీర్చుటకు యోగ్యుడు. దహించు అగ్నివలే పాపులను శిక్షించుటకు కూడా అర్హత కలిగినటువంటి వాడు. పాపిని నశింపజేయుటకు ఉగ్రత కలిగినటువంటి వాడు. ఆ ఉగ్రతకే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు బలిగా, అర్పణముగా మానవుల నిమిత్తమై అర్పించబడి దేవునితో కూడా మనకు సమాధానం కలిగింపజేశాడు. రోమాపత్రిక 5:1. కాబట్టి విశ్వాస మూలమున మీరు దేవునితో విశ్వాస మూలముగా నీతిమంతులుగా తీర్చబడి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుని ఉగ్రత నుండి తప్పించబడి సమాధానం కలిగి ఉన్నారు. ఉగ్రత నుండి తప్పించిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. తండ్రి అయిన దేవుడు ఉగ్ర స్వరూపం. పాపమును ఉపేక్షించేటువంటి వాడు కాదు. ఆయనలో పాపం లేదు. పరిశుద్ధుడు. పరిశుద్ధులు 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 అని వేల వేల దూతలతో నిరంతరము కొనియాడబడుతున్నటువంటి వాడు. చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయంలో 7:24. యోహాను సువార్త 7:24. వెలిచూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడెను. ఆయన న్యాయమైన తీర్పు తీర్చేవాడు. న్యాయాధిపతి మీ వాగట నిలిచి ఉన్నాడు. 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఉంది. అవునా? అలాగనే అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయం ఉంది. న్యాయాధిపతి, మన ప్రభువే న్యాయాధిపతి. అంతకన్నా బలమైనటువంటి వాడు. అవునా? తండ్రి. ఆయన తీర్పులు లోపము లేనటువంటిది, న్యాయమైనటువంటిది, పద్మరాగమును పోలినటువంటిది. పద్మరాగం అనే రత్నమును పోలినటువంటిది. ఇప్పుడు రండి, ఇక 3వ విషయానికి వెళ్దాం. మరకతము. మరకతము అని అంటాడు. అవునా? మరకతము వంటి ఇంద్రధనస్సు గలవాడు. అయ్యా, మరకతము వంటి ఇంద్రధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. మరకతము అనగా ఆకుపచ్చ. మరకతము అనగా ఆకుపచ్చ, గ్రీన్, ఆకుపచ్చ. అయ్యా, భూమి మీద ఆకుపచ్చగా ఉండేది ఏంటి? చెట్లు. ప్రతి చెట్టు ఆకులు ఆకుపచ్చగా ఉంటున్నాయి. ఆకు తన పచ్చద రంగు పోగొట్టుకున్నాయంటే దానిలో జీవం లేనట్లు లెక్క. పచ్చ జీవానికి సాదృశ్యం. జీవానికి సాదృశ్యం. తండ్రి అయిన దేవుడు పచ్చవలే ఆయన ఎల్లప్పుడూ సజీవుడు. ఆయన నిత్య జీవము సజీవ తత్వమును గురించి చెప్పేది మరకతము. ఆయన సజీవుడు, మరణము లేనటువంటి వాడు, నాశనము లేనటువంటి వాడు. ఆయన సజీవుడు. ఎండలో నుండి ఎవరైనా వస్తే ఈ వేసవి కాలంలో ఎక్కడికి వెళ్తారు? చెట్టు కిందికి వెళ్తారు. చెట్టు నీడనిస్తుంది, నెమ్మదినిస్తుంది, స్వస్థతనిస్తుంది. మన ప్రభు అయిన మన తండ్రి అయిన దేవుడు కూడా అంతే. ఆయన శాంతి సమాధానములను అనుగ్రహించువాడు. అందరి శాంతిని కోరుకునేవాడు, అందరికీ సమాధానం కోరుకునేవాడు. దానికోసమనే తన అంశైన కుమారుడైన యేసు ప్రభుని లోకానికి పంపి మానవుల కొరకు బలిగా అర్పించి శాంతి సమాధానములను క్రీస్తు ద్వారా భూమి మీద ఆయన సంపూర్ణంగా నెలకొల్పినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మరకతము దేవుని యొక్క సజీవ తత్వమునకు సాదృశ్యం, సూచనగా ఉన్నది. ఇక ఇంద్రధనస్సు ఏమన్నాడు? ఇంద్రధనస్సు అని రాశాడు. అవునా? ఏం బాబు ఇంద్రధనస్సు? నేను అనుకుంటాను దీనికి మరొక పేరు పెట్టలేక రెయిన్బో. ఇంగ్లీష్లో రెయిన్బో, ఇంగ్లీష్ బైబిల్లో రెయిన్బో అని ఉంటుంది. అవునా? ఇంగ్లీష్ బైబిల్లో ఏముందో ఎవరైనా ఉంటే చెప్పండి. రెయిన్బో అని ఉంటుంది. రెయిన్బోనే ఉందా? రెయిన్బోనేనా? ఎస్ ఉంటుంది.
తెలుగులో దానికి ఇంద్రధనస్సు అని పేరు కొట్టింది. ఇది ఇంద్రుడు కాదు, ఇంద్రుడి ధనస్సు కాదు. మళ్ళీ ఇంద్రుడు అంటే మళ్ళీ వేరే వాళ్ళు వస్తారు అనా, అది కాదు ఇక్కడ. ఇట్ ఈస్ ఎ రెయిన్బో. మరొక విధంగా చెప్పాలంటే ఇది దేవుడు పెట్టినటువంటి ధనుస్సు, అవునా. ఇది ఇంద్రుడిది కాదు. అసలు ఇంద్రధనస్సును గురించి మనము ఆదికాండంలో చూస్తాము, 9వ అధ్యాయంలో. చూడండి, ఆదికాండం 8వ అధ్యాయంలో నోవాహు కాలంలో జలప్రలయం జరిగినప్పుడు దేవుడు నోవాహుతో ఒక నిబంధన చేస్తాడు. ఇక భవిష్యత్తులో ఎప్పుడు జలముల ద్వారానే ఈ లోకాన్ని నేను నశింపచేయను అని ఈ ధనస్సును ఇక్కడ మాత్రం ధనస్సు అని రాయలే, ఇంద్రధనస్సు అని రాయలే. ఎక్కడ? ఆదికాండంలో చూడయ్యా. ఆదికాండం 8వ అధ్యాయంలో ఏం రాశాడు? 8:20. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠమును కట్టి పవిత్ర పశువులన్నింటిలోను పవిత్ర పక్షులన్నింటిలోను తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రహించి ఇక మీద నరులను బట్టి భూమిని శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన బాల్యం నుండి చెడ్డదే. నేనిప్పుడు చేసిన ప్రకారంగా ఇక సమస్త జీవులను సంహరించను. ఇది దావీదు నోవాహుతో చేసినటువంటి నిబంధన. మొత్తం 7 నిబంధనలు ఉన్నాయి బైబిల్లో. ఇది ఒకసారి చెప్పాను. నోవాహుని ఆదాము నిబంధన, అడామిక్ క్యాబినెంట్, నోవాహిక్ క్యాబినెంట్, మోషేతో నిబంధన, అబ్రహాముతో నిబంధన, ఆ తర్వాత దావీదుతో నిబంధన, ప్రభువైన యేసుక్రీస్తుతో కొత్త నిబంధన. ఇవి దేవుడు చేసిన నిబంధనలు ఇవన్నీ. ఆ నిబంధనలో భాగమే ఇది. జలప్రలయం ద్వారా ఇక భవిష్యత్తులో నేను ఈ భూమిని నశింపజేయను అని అంటున్నాడు. 9వ అధ్యాయంలో చూడండి, 9వ అధ్యాయం 8వ వచనం. అయ్యా 8:11 నుంచి చదువుకుందాం. నేను మీతో నా నిబంధనను స్థిరపరిచేదను, సమస్త శరీరంలో ప్రవాహ జలం వలన ఇక లయపరచబడరు, భూమిని నాశనం చేయటకు ఇక జల ప్రవాహం కలగదని పలికెను. మరియు దేవుడు నాకును మీకును మీతో కూడానున్న సమస్త జీవరాశులకు మధ్య నేను తరతరములకు ఏర్పరుచున్న నిబంధన గురుతు ఇదే. నిబంధన గురుతు మేఘములు నా ధనస్సును ఉంచి తిని. నా ధనస్సు ఇంద్రధనస్సు కాదు ఇక్కడ. ప్రకటన గ్రంథంలో ఇంద్రధనస్సు అని రాశారు, అంటే దానికి దొరకలే పర్యాయ, దానికి సరి అయినటువంటి పదం దొరక మాట రాశారు. ఇంగ్లీష్లో రెయిన్బో అనే ఉంటుంది. ఇక్కడ అంటాడు నా ధనస్సును ఉంచి తిని. ఇది తరతరములకు నిబంధన గుర్తు. నిబంధన గుర్తు అంటాడు. అది నాకును భూమికి మధ్య నిబంధన గుర్తుగా ఉండును. భూమిపైకి మేఘమును రప్పించినప్పుడు ఆ ధనస్సు మేఘములో కనపడును. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకు మధ్యనున్న నా నిబంధన జ్ఞాపకం చేసుకుని గనక సమస్త శరీరం నాశనము చేయటకు అలాగూ ప్రవాహముగా నీళ్లు రావు. ఆ ధనస్సు మేఘములో నుండును. నేను దాన్ని చూచి దేవునికి మీ భూమి మధ్య ఉన్న సమస్త శరీరుల ప్రాణం గల ప్రతిదానికి మధ్య ఉన్న నిత్య నిబంధన జ్ఞాపకం చేసుకుంటున్నాను. మరియు దేవుడు నాకును భూమి మీదనున్న సమస్త శరీరులకు మధ్య నేను స్థిరపరిచిన నిబంధన గుర్తు ఇదే. ధనస్సు ఇది ఒక గురుతు. మరకతమును బోలినటువంటి ఇంద్రధనస్సు సింహాసనమును ఆవరించి ఉండేది. ఈ ధనస్సు ఇది ప్రజలను నాశనము చేయకుండా ఉండడానికి ఉండేటువంటి గుర్తు. ఇక సంహరింపను అంటున్నాడు, నాశనము చేయను అని అంటున్నాడు. అర్థమైందా? ఆ గుర్తు పరలోకములో సింహాసనం మీద మనం చూస్తాం, తండ్రి యొక్క సింహాసనం మీద. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి ఆయన మరణము పొంది సమాధి చేయబడి తిరిగి లేపబడటం ద్వారా, ఆయన బలి అర్పణ ద్వారా మానవులకు రక్షణ కలిగింది, నాశనం లేకుండా పోయింది. మానవులకు రక్షణ, నాశనం లేదు. నమ్మని వారికి నాశనం ఉంది. నశించిన దాన్ని వెదకి రక్షించడం క్రీస్తు వచ్చాడు, కానీ నమ్మని వారికి నాశనం అనేది ఉన్నది. కాబట్టి ఈ సూర్యకాంతము దేవుని పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉంది. అవునా? ఇందాక మనం చదువుకున్నాం కదా, సూర్యకాంతము దేవుని పరిశుద్ధత అని. అంటే
దేవుని యొక్క కృప కూడా ఇక్కడ అర్థమవుతుంది. గుర్తుంచుకోండి అయ్యా, దేవుని కృప కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే ఈ ధనస్సు ఉంది చూడండి బాబు, ఇక్కడ ఒక చిన్న లాజిక్ చెప్తాను, ఓపికగా వినండి. ఒక చిన్న లాజిక్. 4వ అధ్యాయంలో ధనస్సును మనం చూస్తున్నామా లేదా? ధనస్సు ఉన్న కాడ నాశనము లేదని మనం ధ్యానం చేసాం. అయితే 20వ అధ్యాయానికి వస్తే, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయములో 11వ వచనంలో ధవల సింహాసనం తీర్పు ఉంది. ఈ ధవల సింహాసనం మీద ధనస్సు ఉండదు. ధనస్సు ఉంటే దేవుని కృప ఉన్నట్లు లెక్క. దేవుని కృప ఉంటే నాశనము ఉండదు. ధవల సింహాసనము దగ్గర దేవుని కృప లేదు. దేవుడు తన కృపను కనపరచకుండా ఉండేది ధవల సింహాసనము దగ్గర. అంతవరకు 7 ఏళ్ల శ్రమల కాలంలో కూడా దేవుడు కృప చూపుతాడు. ఎందుకనా మత్తయి సువార్త 25వ అధ్యాయంలో అంటాడు, ఆనాటి ఇశ్రాయేలీయులకు మేలు చేసినటువంటి అన్యులు ఉన్నారు, అవునా, వారిని ఆశీర్వదిస్తాడు, రండి అంటాడు. మళ్ళా 7 ఏళ్ల శ్రమల కాలంలో రక్షణ పొందినటువంటి వారు, ఇశ్రాయేలులకు మేలు చేసి రక్షణ పొందినటువంటి వారు, మహాశ్రమల కాలంలో శ్రమల కాలంలో రక్షణ పొందినటువంటి వారు. అయితే ఒకసారి 1000 ఏళ్ల పరిపాలన తర్వాత ధవల సింహాసన తీర్పు ఏర్పడిన తర్వాత ధవల సింహాసనం మీద ధనస్సు ఉండదు. కృప ఆగిపోతుంది. కృప లేదు, తీర్పు ఉంది. కృప ఉంటే తీర్పు ఉండదు, తీర్పు ఉంటే కృప ఉండదు. గుర్తుపెట్టుకో. అయిపోయింది. ఇక్కడ కృపకాలం అయిపోయింది. దేవుని కృప ముగిసిపోయింది. ధవల సింహాసన తీర్పు. అందరూ తీర్పు పొందుతారు వారి వారి క్రియల చొప్పున. ధనస్సు కనపడదు. ఇక్కడ పాపికి ఈ ధవల సింహాసన తీర్పు దగ్గరికి, ధవల సింహాసనం దగ్గరికి వచ్చే వారికి వారు పాపులుగా ఎంచబడతారు. వారికి రక్షణ లేదు, తీర్పు శిక్ష మాత్రమే ఉంది. ప్రియులారా, ఈ తీర్పు శిక్ష తప్పించుకోవాలంటే క్రీస్తును నమ్మి పరలోక రాజ్యానికి వారసులకు కావాలి. పరలోకములో మరకతమును పోలినటువంటి ఇంద్రధనస్సు కలిగిన సింహాసనము చూస్తున్నాము. అది దేవుని కృపకు సాదృశ్యంగా ఉంది. అయితే 20వ అధ్యాయానికి వచ్చిన తర్వాత 7 ఏళ్ల శ్రమల కాలం ముగిసిపోతుంది. 1000 ఏళ్ల పరిపాలన కూడా అయిపోతుంది. 19వ అధ్యాయము 11వ వచనానికి గొర్రెపిల్ల వివాహ మహోత్సవం, 7 ఏళ్ల శ్రమకాలం ముగింపు గొర్రెపిల్ల వివాహ మహోత్సవం. 19, 11 నుండి 26 వరకు మనం చూస్తే 20వ అధ్యాయం 10వ వచనం వరకు 1000 ఏళ్ల పరిపాలన చూస్తాం. 1000 సంవత్సరాల కాలం అది. క్రీస్తు యొక్క 1000 ఏళ్ల పరిపాలన చూస్తాం. ఆ తర్వాత ధవల సింహాసనం ఉంది. ఆ తీర్పు తర్వాత అగ్నిగుండంలో పడవేయబడతారు. ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన వారు, రక్షించబడినటువంటి వారు, గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో ఉన్నటువంటి వారు, గొర్రెపిల్ల వలె ఉన్నటువంటి సంఘము నిత్యత్వంలో ఉంటారు. శిక్షగా ధవల సింహాసనం దగ్గర శిక్ష తప్పించుకునేటువంటి అవకాశము లేదు. దేవుని కృప లేదు. ఇప్పుడే కృప. ఆ ధనస్సు కనపడకపోయిందా కృప పోయినట్లే లెక్క, తీర్పులో పడిపోయినట్లే లెక్క. వింటున్న నీవు నేను క్రీస్తును నమ్మినట్లయితే ఈ ధవల సింహాసన తీర్పు తప్పించుకొని పరలోకంలో మనం ఉంటాం. నమ్మని వారు నమ్మండి, నమ్మకపోతే ఈ తీర్పులో పడి నరకంలో పడవేయబడతారు. దేవుడి వాక్యం మన కొరకు దీవించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ.
వాక్యాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించున్నాను. ఆయన రాసిన సమృద్ధిగా దీవించుకుని వెళ్ళుకొంచున్నాను తండ్రి. నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. నిలబడిన యోహాను ఆత్మవశనై ఉండగా మరి ఆయన చూస్తున్నాడు, వింటున్నాడు, ఆయన మరి వినగలుగుతున్నాడని ఆయన నీ వాక్యములో మేము డేటగా ఉన్నాం, తెలుసుకున్నాం తండ్రి. ఆయనే కలిగింపబడుతున్నాడని, ఆత్మ సంచారం చేస్తున్నదని ఆయన ఎంతో తేటగా మాకు తెలియజేసినాడు. ఆత్మవశుడై ఉండగా ప్రభా, ఆయన నీ ఆత్మ ద్వారా ఆయన ఆయన నీవు ఆయనకు పరలోకంలో తండ్రి అయిన దేవుని సింహాసనం చూపించినావు, పరిశుద్ధ పట్టణమును చూపించినావు ప్రభా. ఆయన తండ్రి ఈ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. పునరుత్థానంలో ఆత్మ కొనిపోబడి